ఎలా ఉంది? ఏ ప్రాంతాల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది? థ్యాంక్ యూ జ్యోతి. ఈ రోజు ఉదయం చూసుకుంటే ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా ప్రజలందరూ కూడా ఉలిక్కిపడిన పరిస్థితి ఉంది. ఇంకా ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం అంటే ఏదైతే తెలంగాణ బెల్ట్ కు ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆనుకుని ఉన్న వేలూరు, కుక్కునూరు మండలాలతో పాటు జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం ఈ 4 మండలాల్లో కూడా ఉదయం 5:30 గంటలకు ఒక్కసారి, 7 గంటల నుంచి 7:30 గంటల మధ్యలో ఒకసారి 2 సార్లుగా కూడా భూ ప్రకంపనలు జరిగినట్టు కూడా అధికారులు అయితే నిర్ధారించడం జరిగింది. పోలవరం మండలంలో కూడా కొద్దిగా స్వల్పంగా ప్రకంపనలు వచ్చేట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఏలూరు జిల్లా చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతమైనా ఇది తెలంగాణకు గతంలో తెలంగాణ నుండి యువతలు ఏపీలో కలిసి విలీన మండలాలు ఏదైతే కుక్కునూరు, వేలేరుపాడుతో పాటు జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం ఈ 4 మండలాల్లో కూడా ఈ 4 మండలాల్లో భూకంపనలు అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. పోలవరంలో కూడా కొన్ని గ్రామాల్లో స్వల్పంగా కంపించినట్టు తెలుస్తుంది. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కూడా మనతో చెప్పడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచి 5:15 మధ్యలో ఒకసారి, 7 నుంచి 7:30 గంటల మధ్యలో ఒకసారి మొత్తం 5 సెకండ్ల పాటు 2 సార్లుగా భూ ప్రకంపనలు జరిగినట్లు కూడా అధికారులు అయితే ధృవీకరించారు. అంటే రిక్టర్ స్కేల్ మీద ఎంత నమోదిందని మనకు తెలియదు, కానీ పూర్తి స్థాయిలో అయితే ప్రకంపనలు అయితే జరిగాయని మా దృష్టికి వచ్చిందని కూడా అధికారులు అయితే నిర్ధారించడం జరిగింది. ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు కొంతమంది ఐడెంటిఫై చేసినప్పుడు కూడా 7 గంటల సమయంలో కొన్ని వస్తువులు పైనుంచి కింద పడిపోయిన పరిస్థితుల్లో ఖచ్చితంగా భూకంపనలు జరిగినట్టు కూడా అధికారులు అయితే ధృవీకరించడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం అదే తెలంగాణ నుంచి వచ్చిన వేలూరు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలతో పాటు జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం మండలంలో భూ ప్రకంపనలు జరిగినట్టు కూడా అధికారులు అయితే నిర్ధారించారు. పోలవరం మండలంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు జరిగినట్టుగా నిర్ధారించడం జరిగింది. గతంలో కూడా ప్రకంపనలు ఈ జిల్లాకి అది ఏలూరు ప్రాంతంలోని సత్రంపాడు పరిసర ప్రాంతాల్లో కూడా దాదాపు 5 నుంచి 10 సెకండ్లు భూ ప్రకంపనలు జరిగిన పరిస్థితి అయితే అనుభవం అయితే ఈ ప్రజలకు ఉంది. అయితే ఏజెన్సీ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఈ భూ ప్రకంపనలు మేము చూస్తున్నాం అంటూ కూడా అక్కడ స్థానికులు పేర్కొనడం జరిగింది. అదే రకంగా అధికారులు అయితే 2 సార్లు భూ ప్రకంపనలు జరిగాయి అని చెప్తున్నారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదని కూడా వాళ్ళు ధృవీకరించడం జరిగింది. రైట్ రాంబాబు, ఇక రాజమండ్రి నుంచి